దేవుని బిడ్డలారా, అనుకోని రీతిగా ఈ సాయంత్రం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి కొన్ని నిమిషాలు మరి గొప్ప ఆధ్యాత్మిక సత్యాల్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ శబ్దగ్రాహ్య యంత్రం ద్వారా ఎంతమంది దాకా వినబడుతుందో మీ ఇళ్లలో చక్కగా వినండి. మరి ఆత్మీయమైన మేలు పొందాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఒక లేఖన భాగాన్ని చూద్దాం. మరి లూకా సువార్త 1వ అధ్యాయం, మరి చాలా పెద్ద అధ్యాయం ఇది. 68వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరి జకర్యా అనేటువంటి గొప్ప యాజకుడు, గొప్ప ప్రవక్త, మరి అనేకమైనటువంటి ప్రవచనాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. నేను చదివేటువంటి భాగమంతా కూడా మరి ప్రవచనంలో చెప్పబడినటువంటి రీతిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రావడం అనేది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కానే కాదు. ఇట్స్ నాట్ బై యాక్సిడెంటల్, బట్ ఇట్ ఈస్ ప్లాన్డ్ బై గాడ్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం సృష్టించక ముందే దేవుడు తన తలంపుల్లో కలిగినటువంటి అద్భుతమైనటువంటి రీతిగా మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పబోయేటువంటి ఈ వ్యక్తి, ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి అద్భుతమైనటువంటి రక్షణ మానవాళికి మరి ఆయన కలుగు చేశాడో దాని విషయంలో నేను వివరించబోతూ ఉన్నాను. ఒకవేళ ఒక శీర్షిక పెట్టాలి అంటే గనక కాంప్రహెన్సివ్ సాల్వేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు కలిగేటువంటి ఒక గొప్ప మరి రక్షణ విషయం మనం ఆలోచించబోతూ ఉన్నాం. నేను కొన్ని మాటలు చదువుతాను బైబిల్లో నుంచి, దయచేసి మీరు వినండి. మరి ఇక్కడ, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదవు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకు నువ్వు ప్రభువు ముందు నడుతువు. మన పాదములను సమాధాన మార్గములలో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ప్రియమైనటువంటి వారులారా, ఈ లేఖన భాగాలన్నీ కూడాను చాలా నిగూఢమైనటువంటి అర్థాలతో కూడినటువంటి ప్రవచనాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం అనేది ప్రవచన సారము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన వస్తాడని, ఆయన అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప పనులు చేస్తాడని, మరి మానవాళి మొత్తానికి కూడాను మరి క్షేమం, ఆ పాపాల నుంచి రక్షించబడానికి ఆయన ఈ లోకానికి మానవ అవతారం ఎత్తి వస్తాడని, మరి ఆయన వచ్చినప్పుడు ఎటువంటి రక్షణ మానవులందరికీ కలుగు చేస్తాడో చెప్పబడుతున్నటువంటి ప్రవచనాల సారము.
అందుకని ఇక్కడ చూపుతున్నాడు. సో దీని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడని మరి అనేటువంటి గొప్ప సంఘటన మరి ఆది నుండి కూడా దేవుడు అనేక మంది ప్రవక్తలని అనేకమైనటువంటి తరాల్లో వివిధ ప్రవక్తల ద్వారా ఆయా రీతులుగా దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. అది 2021 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మహా గొప్ప సంఘటన. A colossal event occurred 2021 years ago in the history of mankind as well as in the history of God. దేవుని యొక్క క్యాలెండర్లో అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగింది. అద్భుతమైనటువంటి గొప్ప సంఘటన అది. ప్రియమైనటువంటి వారులారా, ఏది గొప్ప చెప్పండి? ఇర్విన్ అనేటువంటి ఒక ఆస్ట్రానట్ అంటాడు, నేను చంద్రుడి మీద మరి అనేక గంటలు నడిచాను. చంద్రుని మీద నడవటం గొప్ప, లేకపోతే దేవుడే ఈ లోకానికి శరీరావతారం ఎత్తి వచ్చి మానవుడిగా మన మధ్య సంచరించడం గొప్ప? విచ్ ఈస్ గ్రేటెస్ట్ థింగ్? సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. ప్రవచనాల సారాంశమే, ప్రవచనాల యొక్క పరాకాష్ఠే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ఒక అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన కానే కాదు. పాపం అనేది సర్కమ్స్టాన్షియస్ విల్ ఆఫ్ గాడ్ అయినప్పటికీ, యేసు ప్రభు మరణం సర్కమ్స్టాన్షియల్ విల్ ఆఫ్ గాడ్ అయినప్పటికీ, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం మాత్రం మరి అనాది కాలంలోనే దేవుడు ఆలోచించినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ ప్రణాళిక. ఒకవేళ ఆ విధంగా దేవుడు తాను ఇనిషియేట్ తీసుకోకపోయినట్లయితే కనుక ఇప్పటికీ మానవులు పాపంలోనే ఉండి, పాపంలోనే చచ్చిపోయి, పాపంలోనే దాని ఫలితాన్ని అనుభవిస్తూ మరి ఎటువంటి రీతిగా నిరీక్షణ లేనటువంటి జీవితాలు జీవించేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండేవారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, అనేకమైనటువంటి ప్రవక్తలు అనేకమైన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు అని చెప్పబడుతూ ఉంది. మనం గమనించినట్లయితే 3500 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు గూర్చినటువంటి అద్భుతమైన ప్రవచనం బిఫోర్ క్రైస్ట్ 3500 years ago. అది ఏమంటామంటే ఆడమ్స్ టైం అని అంటారు మామూలుగా థియలాజికల్స్. ఆ ఆడమ్స్ టైంలో ఆది కాలంలోనే మానవుడు సృష్టించబడినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడని దేవుడే మొట్టమొదట ప్రవచనాన్ని ప్రవచించాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక పూర్వం, బిఫోర్ క్రైస్ట్ 2000 సంవత్సరాలకు పూర్వం అబ్రహాం అనేటువంటి ప్రవక్తకు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీ సంతానం ద్వారా నేను ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించబోతున్నాను మరి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక పూర్వం 1800 శతాబ్దంలో మరి మోషే అనేటువంటి గొప్ప ప్రవక్త ఎవరిని ప్రవచించాడంటే, సహోదరులు, నా వంటి ప్రవక్తను దేవుడు లేపబోతూ ఉన్నాడు, అతని మాట వినకపోతే నాశనం అవుతారు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఎక్కడ జన్మిస్తాడు, ఎక్కడ పుడతాడు, ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా ఈ లోకంలో ఆయన జీవిస్తాడు, ఏ విధంగా మరణిస్తాడు, ఏ విధంగా ఆయన సిలువ వేస్తారు, ఏ విధంగా ఆయన తిరిగి లేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక పూర్వమే మరి ప్రవచనాల రీతిగా ప్రవచించడం జరిగింది. యేసు ప్రభు గురించి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో తెలుసా? బైబిల్లో 300 పైన ప్రవచనాలు ఉన్నాయి. అసలు ఒక ప్రవచనని ఒక వ్యక్తి జీవితంలో జరిగితే దేవుడు అని పూజించేటువంటి ఈ కర్మ భూమిలో, ప్రియమైనటువంటి వారులారా, 300 అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఒక వ్యక్తితో నెరవేర్చబడడం అనేది చాలా అద్భుతమైనటువంటి గొప్ప విషయం. అనాది కాలంలో దేవుడు రచించినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ ప్రణాళిక మానవుల కోసం, నీ కోసం, నా కోసం. మనం గమనించినట్లయితే కనుక ఆయన ఎలా పుడతాడు? ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక పూర్వమే 730 సంవత్సరాల పూర్వమే యెషయా అనేటువంటి గొప్ప ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఇదిగో లోకం మొత్తానికి దేవుడు ఒక గురుతును ఇవ్వబోతూ ఉన్నాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనబోతుంది.
కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనబోతూ ఉంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ మిరకిల్ ఇన్ ద ఎండ్ టైమ్స్. అంత్యకాలంలో దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి గురుతు ఏమిటంటే కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. యేసుక్రీస్తు ప్రభువును ఒక కన్యకు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఈ లోకంలో ఆయన ఉద్భవించినట్టుగా, అంతేకాదు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఏ రీతిగా గొప్ప గొప్ప సేవ లేక మిషన్ చేస్తాడో అద్భుతంగా చెప్పబడింది. ఇదే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, ఏలయనగా మనకు ఒక శిశువు అనుగ్రహింపబడును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఒక శిశువు అనేది ఆయన మానవత్వానికి సూచిస్తూ ఉంది. ఒక కుమారుడు రాయల్ సన్ అనేది ఆయన దైవత్వానికి చూపిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 100% ఒక మానవుడుగా శరీరధారిగా ఈ లోకంలో జీవించాడు. అలాగనే 100% ఒక దేవునిగా ఈ లోకంలో జీవించాడు. రెండు స్వభావాల అద్భుతమైనటువంటి కలయిక. ఈ కలయిక ఎందుకు అవసరమైందో తెలుసా? ఒకవేళ ఆ కలయిక లేకపోతే గనక, ఆ రెండు స్వభావాలు ఒక వ్యక్తిలో లేకపోతే గనక మానవాళి యొక్క రక్షణ సాధ్యమైంది కానీ కాదు. ఒక మనిషి చనిపోవాలా, మనుషులందరి కోసం అట్ ద సేమ్ టైం దానికి ఒక నిరంతర నిత్యత్వపు విలువ ఇవ్వాలి అంటే దేవుడు చనిపోవాలా. కాబట్టి మనకు ఒక శిశువు ఇవ్వబడెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. ఎటువంటి వాడు ఎంత అద్భుతంగా ఆయన బిరుదుల్ని యెషయా మరి తన యొక్క దర్శనంలో చూస్తున్నాడంటే, ఆశ్చర్యకరుడు. పుట్టబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన పుట్టుక పూర్వమే ఆయన యొక్క గొప్ప గొప్ప పనుల గురించి, చేసేటువంటి అద్భుతాల గురించి ముందుగానే ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడను. ప్రియమైనటువంటి వారులారా, ఒక్కొక్క బిరుదుని మనం చూస్తున్నట్లయితే గనక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేసినటువంటి అద్భుతాలన్నీ కూడాను దాంట్లో నిక్షిప్తమై ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు. పుట్టబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యమైనటువంటి బౌలుడు కానే కాదు, సాధారణమైనటువంటి వ్యక్తి కానే కాదు. హీజ్ ఎ వండర్ఫుల్ గాడ్, హీజ్ ఎ వండర్ఫుల్. ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన యొక్క జీవితం ఆశ్చర్యం, ఆయన బోధల ఆశ్చర్యం, ఆయన మరణము ఆశ్చర్యం. అంత కూడా ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ ప్రవక్త చూపిస్తూ ఉన్నాడు. ఆలోచనకర్త. సో ఈ లోకాలన్నింటినీ కూడాను కేవలం శూన్యంలో నుంచి మాటతో సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. ఆలోచనకర్త. ప్రియమైనటువంటి వారిలో ఎంత గొప్ప ఆలోచన చేశాడంటే, మరి దేవుడు ఆయన నిజంగా న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అయితే గనక పాపాన్ని శిక్షించాలా ఖచ్చితంగా. అదే సమయంలో యేసు ప్రభువారు ప్రేమ కలిగినటువంటి, కనికరంగటువంటి, సో వాత్సల్య సంపన్నుడు అయితే గనక పాపిని ప్రేమించాలా. ఈ రెండు విషయాలు ఏ విధంగా అట్ ద సేమ్ టైం, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు దేవుడు. కాబట్టి ఈ రెండింటిని కలయిక ఏ విధంగా చేశాడు అంటే కనుక, ఎంత గొప్ప ఆలోచనకర్త అంటే, ఈ లోకంలో ఒక మానవుడిగా ఆయన జన్మించి ఒక దేవుడుగా ఆయన ఆ సిలువలో మరణించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, హూస్ ఇటర్నల్ లైఫ్ ఈస్ ఆల్వేస్ దేర్. ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం ఎల్లప్పుడూ ఉండే నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. అండ్ ఈజ్ ఎ మైటీ గాడ్. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో, సర్వవేళల్లో, సర్వేస్తుల్లో ఆయన దేవుడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. అట్ ద సేమ్ టైం సమాధానాధిపతి. ప్రియమైనటువంటి వారులారా, ఇవి అన్ని కూడా 730 సంవత్సరాలకు పూర్వం ప్రవచించబడ్డాయి. ఆయన ఎక్కడ జన్మిస్తాడో కూడా జాగ్రత్తగా గమనించండి. whom you are thinking about జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏమని ఆలోచిస్తున్నావు, ఏమని అనుకుంటున్నావు? ఒక చక్కటి అవగాహన కోసం నేను ఈరోజు రాత్రి చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఎక్కడ జన్మిస్తాడో కూడా ఎంత పిన్ పాయింట్గా చెప్పబడిందో తెలుసా? మనం ఎక్కడ జన్మిస్తాం కూడా మనకు తెలియం, ఏ రోజు జన్మిస్తాం కూడా తెలియం. సో బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు మరి అల్పమైన గ్రామం కానీ కావు. సో ఏలబోయేవాడు నీలో నుండి రాబోతున్నాడు అని
మీకా ప్రవక్తతో చెప్పిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప ప్రవచనమో ఒకసారి చూడండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన మిత్రుల చేత ఆయన మరి అప్పగించబడతాడని, ఆయన సిలువ యొక్క మరణం, భయంకరమైనటువంటి సిలువ యొక్క మరణాన్ని కీర్తనకారుడు ముందుగా దర్శనంలో చూసి 22వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా ఆయన వర్ణిస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఏ సువార్తికుడు కూడా వర్ణించలేని విధంగా ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఏ సువార్తికుడు కూడా ఇవ్వలేదు, ప్రియులారా, రాయలేదు. సో దావీదు ఎంత చక్కగా 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని ఎంత చక్కగా విశ్లేషించాడో, వివరించాడో, వర్ణించాడో మనం చూడగలం. అట్ ద సేమ్ టైం మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడో కూడా, ఎందుకు మరణించాల్సినటువంటి అవసరం ఉంది కూడా యెషయా అనేటువంటి గొప్ప ప్రవక్త 53వ అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడండి. ఆయన మన దోషముల విషయమై ఆయన నలగొట్టబడ్డాడు. సమాధానార్థమైనటువంటి బలి మరి అర్పణ ఆయనకు ఆయన జీవితంలో జరిగింది. ఎంత చక్కటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ఉద్భవిస్తాడని, ఆయన ఈ లోకానికి ఉద్భవించేటువంటి ఒకే ఒక కారణం ఏమిటంటే, ఈ లోక కళ్యాణం కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించబోతున్నాడు అనేటువంటి గొప్ప సంగతిని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని ఒకసారి మీరందరూ గమనించాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో ఆయన భోగభాగ్యాలు అనుభవించడానికి రాలేదు, లేక పెత్తనం చేయడానికి కానీ, అధికారం చెలాయించుకోవడానికి కానీ ఆయన ఈ లోకానికి రాయట్లేదు. ఈ లోకంలో ఏ పాపం అయితే మానవ జీవితాల్లో ఉండి దేవుని నుంచి దూరం చేస్తుందో, దేవుణ్ణి చూడలేకపోతుందో, దేవుని యొక్క ఉనికిని గ్రహించలేకపోతుందో, ఏ పాపం ద్వారా మానవుడు ఈ లోకంలో నరకానికి హేతు అవుతుందో, ఏ పాపం ద్వారా మానవుడు మోక్షాన్ని పొందలేకపోతున్నాడో, ఆ పాపం నుంచి మానవుణ్ణి మరి విడిపించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణాన్ని గురించి నువ్వు ధ్యానించావా, ఆలోచించావా? ఎప్పుడైనా? ప్రియమైనటువంటి వర్లారు, ఇందాక అభినందన సహోదరి యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి ఎంతో తలపోసింది. ఆమె జీవితంలో ప్రభువుని ప్రేమించడం ప్రారంభించింది. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఆయన నీ కోసం మరణించాడన్న సంగతి, ఏ విధంగా మరణించాడన్న సంగతి నువ్వు గ్రహించినట్లయితే గనక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి, దేవునిగా రక్షకుడుగా ఏమాత్రం వెనకాడో ప్రియులారా. మానవ జాతి చరిత్ర మొత్తంలో కూడాను ఏ వ్యక్తి పాపాల కోసం చనిపోయాడు? ప్రవక్త ఎంత చక్కగా చెప్తున్నాడంటే, మన దోషములు బట్టి ఆయన నలుగుగొట్టబడెను. లిటరల్ గా అక్షరాల నలుగుగొట్టబడ్డాడు. ఆయన పంచగాయాలు, తీవ్రమైనటువంటి రక్తస్రావం జరుగుతూ ఉంది. మరి ఆయన తల మీద ముళ్ళ కిరీటం గుచ్చబడింది, అలాగనే పక్కలో బల్లెం గుచ్చబడింది. మరి 39 సార్లు ప్రియమైనటువంటి వాళ్ళ భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు, వాటికి మరి ఐరన్ హుక్స్ ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో లాగినప్పుడు శరీరం చీలిపోతుంది, రక్తం మరి నదుల్లాగా ప్రవహిస్తూ ఉంటూ ఉన్నది. ఉమ్మి వేశారు, ఆ లార్వా ఆయన మీద నుంచి పడుతూ ఉంది. మరి ఆయన మీద మరి మరి ముఖానికి మరి గుడ్డ కప్పి పిడిగుద్దులు గుద్ది, ఎవరు నిన్ను కొట్టారో ప్రవచించు అని ఎగతాళి చేశారు. ప్రియులారా, జీవాధిపతి అయినటువంటి దేవుడు మానవ అవతారం తీసుకొని నా పాపాల యొక్క భయంకరత్వం ఎంత భయంకరమైనటువంటిదో తెలుసా? ద హారర్స్ అండ్ టెర్రర్స్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ లైఫ్, ఇట్ డిమాండ్స్ ద వెరీ లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని జీవాధిపతి యొక్క జీవాన్ని కోరింది. చరిత్ర ఎరగనటువంటి భాషతో, మానవ భాషతో వర్ణించలేనటువంటి అద్భుతమైన ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయబడింది యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మరణంలో. యేసు ప్రభువారు చెప్పినటువంటి ప్రతి ప్రవచనం కూడా సిలువ దగ్గర పరాకాష్ఠకు చేరినాయి. యేసు ప్రభు సిలువ మీద మరణిస్తూ ఆయన తన కొరకు మరణించడం లేదు, లేకపోతే ఈ లోకంలో గొప్ప మాదిరి చూపించాలా అనే విషయంలో కూడా ఆయన మరణించట్లేదు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టు ద హోల్ ఇంజస్టిస్ డన్ టు ఎనీ హ్యూమన్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ దిస్ వరల్డ్. కానీ ఆయన మరణించేటువంటి
కారణం ఏమిటో తెలుసా? కేవలం కేవలం నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన మరణిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇదే జాగ్రత్తగా చూసుకోవాలా. అందుకని ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, ఆ ప్రవక్త చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాలు. సో టు సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ సిన్, సో పాపం నుండి రక్షించటానికి. రెండవది ఏమిటో తెలుసా? టు గివ్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ త్రూ ఫర్గివ్నెస్, పాప క్షమాపణ వల్ల ప్రియమైనటువంటి వాళ్ళ రక్షణ అనుభవంలోకి ప్రతి వ్యక్తిని, మానవాళ్ళని నడిపించటానికి ఆయన ఈ లోకానికి అరుదించాడు. ఆయన మరణాన్ని ఆలోచించినట్లయితే అది ఇతరుల కోసం మరణించినటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి మరణం ప్రియులారా. అందుకనే దాన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూట్ డెత్ అంటారు. చనిపోవాల్సినటువంటి వారు మనం, శాపగ్రస్తులం మనం, పాపం చేసినటువంటి వారు మనం, నరకం యొక్క నడిబొడ్డును ఉండాల్సినటువంటి వారు మనం, పాపం యొక్క ఫలితమైనటువంటి భయంకరమైనటువంటి రెండవ మరణం నరకాన్ని మరి అనుభవించాల్సినటువంటి మనం, ఇటువంటి భయంకరమైనటువంటి పాపాల కోసం మనం రక్షించుకోలేని స్థితిలో ప్రతి మనిషి కూడా హీ ఈజ్ ఆన్ ద వే టు హెల్, నరకానికి వెళ్తున్నాం. వెదర్ వి క్రిస్టియన్, జైన్, ఇస్లాం ఆర్ వాట్ ఎవర్ ద కాస్ట్ ఇట్ మే బి, వీఆర్ ఆల్ ఆన్ ద వే టు హెల్. అందరు కూడా నరకానికి వెళ్తూ ఉన్నాం. సో నరకం నుంచి రక్షించేది, ఆపేది ఈ లోకంలో ఎవరు లేరు. ఏ ప్రక్రియ, ఏ సంస్కరణ కూడా ఈ లోకంలో కనబడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి వారులారా, దేవుడే తాను ఇనిషియేషన్ తీసుకొని, తాను కలుగ చేసుకొని ఈ లోకంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే హి వాజ్ ప్రాంప్టెడ్ బై హిస్ ఓన్ లవ్. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఎవ్వరు కూడా నశించిపోవడానికి, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి దేవుడు. మరణం వల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్, మరి పాపం వల్ల వచ్చినటువంటి ఫలితమైనటువంటి మరణం కానీ, నరకం కానీ దేవుడు సృష్టించినటువంటివి కావు. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ క్రియేటెడ్ బై గాడ్, బట్ ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు చిత్తం కానే కాదు. మరణం అనేది లోకంలోకి రావడం దేవుని చిత్తం కాదు. అట్ ద సేమ్ టైం నరకాన్ని అనుభవించడం కూడా దేవుని యొక్క చిత్తం కానే కాదు. మానవుడు పాపం చేసి, పాపంలో పెరుగులాడుతూ, పాపంలో జీవిస్తూ, చివరికి తన జీవితంలో పాపాన్ని బట్టి కొని తెచ్చుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిణామమే మరణం, అట్ ద సేమ్ టైం నరకం. ప్రియమైనటువంటి వారులారా, the Bible teaches us that sin entered the world as the result of the transgression of the first man called Adam and Eve in the Garden of Eden. మొట్టమొదటి దేవుడు సృష్టించినప్పుడు ఆదాము అవ్వలు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను మరి అవిధేయత చేయడం ద్వారా, ఒక శోధనతో వాళ్ళు అవిధేయతగా గురి అయ్యి పాపం చేయడం ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ స్వరూపం అయితే దాన్ని సృష్టించాడో ఆ స్వరూపాన్ని మొత్తాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. We lost the image of God. We were created in the image of God. దేవుని యొక్క రూపంలో, స్వరూపంలో దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. అంత అద్భుతమైనటువంటి హోదాను, మరి ఉన్నతమైనటువంటి భావాన్ని నీకు నాకు అనుగ్రహిస్తే, పాపం వల్ల ఆ స్వరూపం అంతా కూడా గజిబిజి అయిపోయింది. ఏదైనా మన జీవితంలో మంచితనం, నీతి, మరి అవన్నీ పూర్తిగా పోలేదు, కొంత గొప్ప ఉంటున్నాయి ప్రాబ్లం. దట్ మీన్స్ we still bearing the image of God in our personal lives. ఆ కామన్ గ్రేస్ లో దేవుడు ఉండటం చేత అనేకులు ఈ లోకంలో జరగాల్సినంత డ్యామేజ్ జరగకుండా కాపాడుతూ వస్తూ ఉన్నాడు దేవుడు. వాస్తవానికి దేవుని యొక్క స్వరూపాన్ని పాపం ద్వారా కోల్పోయాం. అంతేకాదు ప్రియులారా, మనం చేసినట్లయితే సో సమస్త ఆజ్ఞాతిక్రమమే పాపం. వాట్ డస్ ఇట్ మీన్? ఆ పాప సమస్త ఆజ్ఞాతిక్రమే పాపము అన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? సో లివింగ్ ఆన్ ఇట్ యాజ్ దేర్ ఇస్ నో లా. ఒక ధర్మశాస్త్రం లేనట్టుగా మనం విచ్చలవిడిగా జీవించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం. అన్ని సొంత స్వభావాలే, అన్ని మన సొంతంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాం. We live as if there is no law that govern our personal lives or the life of the whole mankind. కాబట్టి దానివల్ల ఒక గిల్టీ అనేది మన జీవితాల్లోకి వచ్చేసింది. మనం ఎక్కడైనా పాపం చేసుకోవచ్చు, కానీ
ఆ స్థలము పరిస్థితి వదిలి ఇంకో చోటకు వచ్చినప్పటికీ కూడాను ఆ గిల్టీ అనేది మన నీడలాగా వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడో బెంగళూరులో పాపం చేసి విజయవాడలో వచ్చి నువ్వు జీవించవచ్చు గాక, కానీ మన పాపపు జ్ఞప్తి ఉంది చూసారా, మనల్ని వెంటాడుతూ ఉంటుంది. బలహీనులు, మానసిక దౌర్బల్యులు, మరి అనేక మంది ఆత్మహత్య కూడా చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ గిల్టీని భరించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. దేవుడు మానవుడు ముందు ఎట్లా నిలబడి ఉన్నాడంటే, సో విత్ ఆల్ హిస్ గిల్టీ he stands before God, before a righteous God మన జీవితాల్లో. కాబట్టి ఆ గిల్టీ ఇట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. ఎక్కడి నుంచి పాపం వస్తుంది అంటే మానవ హృదయాల్లో నుంచి ఈ పాపం వస్తుంది. అందుకని హ్యూమన్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ సిన్, హ్యూమన్ బాడీ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ సిన్ అని ఒక దైవజనుడు అన్నాడు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఏ పాపం చేయకుండా కూడా ఏ వ్యక్తి కూడా ఉన్నాడు. అవకాశాలు లేక చాలా మంది పాపం చేయడం లేదు ప్రియులారా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో సో sin has the seat in the heart of man, and from the center influences the intellect, the will and the affections, in fact the whole man, and finds expression through body. సో ఈ పాపం అనేది మన హృదయంలో ఉండి మన భావోద్రేకాల్ని, మన జ్ఞానాన్ని, మన చిత్తాన్ని, మన యొక్క మరి మమతల్ని, మరి అనురాగాల్ని అన్నిటి కూడా చింద్రం చేసేసినటువంటి, సో అనురాగ రహితులుగా మరి క్రూరులుగా, అతి ద్వేషులుగా మార్చినటువంటిది భయంకరమైనటువంటి పాపం యొక్క స్వభావం అని మన జీవితంలో మనం గమనించాలా ప్రియులారా. సో ఏదైనా కానీ మానవుని యొక్క జీవితంలో ప్రతి కన్నీరు వెనకల, ప్రతి అస్వస్థత వెనకాల, ప్రతి రోగం వెనకాల, ప్రతి ఏడుపు వెనకాల, సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం వెనకాల, ప్రతి పోరాటాలు వెనకాల, ప్రతి భయం వెనకాల, ప్రతి యాంగ్జైటీ వెనకాల, ప్రతి విచారం వెనకాల, ప్రతి కరువు వెనకాల, ప్రతి తెగులు వెనకాల, ప్రతి మరణం వెనకాల పాపం దాగి ఉంది. So we all experience the very presence of sin in our personal lives and in the lives of others. ఈ పాపం అనేది మన హృదయంలో, మన జీవితంలో మరి భయంకరంగా ఉంటుంది ప్రియులారా. అంతేకాదు, sin disturbs our relationship with God and with man and also man himself. దేవునితో సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. అందుకని నువ్వు దేవుడు అంటే నీకు ఇష్టం లేదు, దేవుణ్ణి గ్రహించలేకపోతున్నావు, దేవుని యొక్క గుణగణాలని అర్థం చేసుకోలేకపోతున్నావు, దేవుని యొక్క మనసును అర్థం చేసుకున్నావు. అసలు దేవుడు ఉన్నాడన్న సంగతి నీ జీవితంలో లేకుండా పోయింది. We live as if there is no God at all. దాన్నే భక్తిహీనత అని అంటారు. Godlessness, ungodliness, our lives, our thoughts, our every action. So that proves that there is no God. సో నాకు నేనే దేవుడు అని ప్రకటించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఎంతో భయంకరంగా జీవిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, దేవునితో సంబంధం తెగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా, ఎంతో మరి దేవుణ్ణి నీకు కనబడకుండా, దేవుణ్ణి అనుభవించకుండా, దేవుని ఉనికిని మనుగడను గ్రహించకుండా, దేవునికి అదృశ్య హస్తాన్ని నీ జీవితంలో మరి ప్రపంచంలో చూడనీయకుండా చేసేది నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్నటువంటి పాపం అన్న సంగతి మర్చిపోవద్దు. ఇతరులతో నీ సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో ఉన్నటువంటి పాపం అని మర్చిపోవద్దు. సొంత తల్లిని కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అనురాగ రహితులు ఉన్నారు, అతి క్రూర ద్వేషులు ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, దీస్ ఆర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ that is there in the world and in the human nature. సో అందుకని ఒక మనిషి పూర్తిగా ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకుంటే ఒక భర్త భార్యను సంపూర్ణంగా ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాగే భార్య భర్తను కూడా సంపూర్ణమైన స్థితిలో ప్రేమించలేకున్నాడు. పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు. వరుస జరుగుతూ ఉంది ప్రియులారా. ఒక మనిషికి మధ్యలో అనేకమైనటువంటి సంబంధ బాంధ్యాలు తెగిపోవడానికి కారణం పాపం అని ఎట్లా తెలుసా? ఈగో వల్ల కానీ, కాంప్లెక్సిటీస్ ఫీలింగ్స్ వల్ల కానీ, అనేకమైనటువంటి కారణం పాపం యొక్క రూపాలైనటువంటి ఈగో కానీ, సెల్ఫిష్ కానీ, అంబిషన్ కానీ, వీటన్నిటి కారణం చేత ఇతరులతో నువ్వు మనుగడ కొనసాగించలేకపోతున్నావు.
ఇతరులను ప్రేమించాల్సిన రీతిగా ప్రేమించలేకపోతున్నాం. ఒక నిర్బంధమైన ప్రేమ, ఒక చోట పనిచేస్తుంటారు కదా, అందుకని నిర్బంధంగా కలిసి మాట్లాడాలి. భార్యాభర్తలు ఒక నిర్బంధమైన ప్రేమ, ఒక నిర్బంధమైనటువంటి రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతున్నారు, కానీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా అటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. దానికి కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో ఉన్నటువంటి పాపపు స్వభావం. ఇంతకు మూడోది ఏంటో తెలుసా? నా జీవితంలో నాకు నేను వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? సో నా 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 యొక్క హృదయం, మనస్సాక్షి నా మీద నేరారోపణ మోపడం నేను గమనిస్తూ ఉన్నాను. నువ్వు పాపివి, నువ్వు పాపం చేస్తున్నావు. స్ప్లిట్ పర్సనాలిటీకి దారి తీసిపోయింది. ద్విమనస్కత్వం ప్రియమైనటువంటి అనేక మంది మరి పిచ్చి వాళ్ళు అవ్వడానికి ఇదే కారణం అవుతుంది. వాళ్ళుగా తను తాను ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నాడు మానవుడు. తను తాను మరి గౌరవించుకోలేని స్థితిలో ఉన్నాడు మానవుడు. భయంకరమైన సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి కారణం భయంకరమైనటువంటి పాపం ఆయన మరి చేయాల. అందుకనే మానవ హృదయాల్లో ఒక హంగర్ని దేవుడు ఉంచాడు, ఒక ఆకలిని. దీన్నే మన యొక్క భాషలో చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక చింతన దేవుడు మనకు అనుగ్రహించాడు. భారతదేశంలో భారతీయులందరూ మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడం ప్రపంచంలోనే ప్రశంసిస్తూ ఉన్నారు మనల్ని. ఎటువంటి హంగర్ దేవుడు ఇచ్చాడు తెలుసా? దేర్ ఈజ్ ఎ హంగర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ విచ్ హ్యావ్ బట్ గాడ్ కెన్ సాటిస్ఫై. ప్రతి మానవ హృదయంలో ఒక ఆకలి ఉంది, ఒక ఇన్నర్ ఎంప్టీనెస్, శూన్యత ఉంది. కేవలం అది దేవుణ్ణి తెలుసుకుంటేనే, దేవుడు వచ్చి మాత్రమే మన ఆత్మల్ని తృప్తిపరచగలడు. ఈ లోకంలో ధనధాన్యాలు, బంగారులు, గోమేదికలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను, పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను, చాలా గొప్ప పదవులు, అధికారాలు ఉన్నప్పటికీ కూడాను, ప్రియమైనటువంటి వారలారా, నీ యొక్క హృదయం యొక్క మరి ఆ హంగ్రీని, ఆ యొక్క ఆకలిని ఏవి కూడా పూడ్చలేవు. ఆ శూన్యతను ఏవి కూడా పూడ్చలేవు వారి జీవితాల్లో, మన జీవితాల్లో. ఓన్లీ గాడ్, బికాస్ గాడ్ క్రియేటెడ్ అవర్ హార్ట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మన హృదయాన్ని దేవుడు ఎట్లా సృష్టించాడు అంటే కనుక గాడ్ షేప్ లో సృష్టించాడట. అగస్టిన్ అనేటువంటి దైవజనుడు అంటాడు, దేవుడు వచ్చి అక్కడ నివసిస్తేనే తప్ప అది పూర్తి కానే కాదు ప్రియులారా. ఆ భయంకరమైన శూన్యత మన ఇన్నర్ ఎంప్టీనెస్ అంటారు. దాన్ని పూడ్చుకోవడానికి ఏం చేస్తున్నాం తెలుసా? లోకంలో మెటీరియలిజం వైపు వెళ్తున్నాం, ఆస్తులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, షికార్లకు వెళ్తున్నాం, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం, పబ్స్కి వెళ్తున్నాం, ప్రియమైనటువంటి వారు దానికి దీనికి వెళ్తూ ఉండి ఆ యొక్క పూర్తిగా మన హృదయంలో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఖాళీని పూర్తి చేసుకోవడానికి మనం శతవిధాల ప్రయత్నిస్తున్నాం. కానీ ఎంత ప్రయత్నించినా కానీ అది అట్లే ఉంటుంది ప్రియులారా. ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్. నో ఫిజికల్ ఫినామినా ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాటిస్ఫై ద లాస్టింగ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ హ్యూమన్ హార్ట్. మానవ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీని ఎవరు కూడా పూర్తి చేయలేరు ప్రియులారా. ఆ హంగ్రీ ఆ విధంగానే ఉంటుంది, ఆ విధంగానే ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు మన హృదయాల్లో వచ్చి నివాసం ఉంచితేనే తప్ప ఈ భయంకరమైన పాపం మన భావాలే కాదు, మన ఆలోచనలే కాదు, మన చిత్తాన్ని కాదు, మన భావోద్రేకాలను కాదు, మన మమతల్నే కాదు చెరిపివేయడం చివరికి ఏం చేస్తుంది తెలుసా? సాతాను యొక్క అధికారంలోకి మనల్ని తీసుకొని వెళ్తుంది. సాతాను యొక్క మరి ఊరిలోకి చిక్కుపడేట్టుగా చేస్తూ ఉంది. చివరికి మన జీవితంలో ఆలోచించినట్లయితే కనుక ప్రియమైనటువంటి వారులారా, మరి చివరికి నరకానికి తీసుకువెళ్ళడానికి దోహదపడుతుంది. జాగ్రత్త. ప్రతి ఒక్క మనిషి కూడా మరి భయంకరమైనటువంటి మరి ప్లాంక్ మీద నిలబడి ఉన్నట్టు స్పర్జన్ అంటాడు. ఆ ప్లాంక్ మరి అది రాటన్ గా ఉంది, అది పుచ్చిపట్టిపోయింది, కింద అగ్ని మరి పాతాళం ఉంది. అది ఎప్పుడైనా బ్రేక్ అయ్యి మనం పడిపోవచ్చు. పాపంలో ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడాను ఆ విధంగానే జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. జాగ్రత్త. ఆ పాపం నుంచి మనం బయటపడాలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన అరుదించినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప ఉద్దేశం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా?
టు గివ్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ త్రూ ఫర్గివ్నెస్. పాప క్షమాపణ లేకుండా రక్షణ లేదు, రక్షించబడలేరు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా నేను పాపిని అని గమనించినప్పుడు, గ్రహించినప్పుడు వెంటనే చేయాల్సింది ఏమిటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ అడగాల. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ అడగాల. వై జీసస్ ఓన్లీ? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఎందుకు వెళ్ళి పాప ప్రియమైనటువంటి వారులారా, మనుషులు భూమి మీద పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి మాత్రమే కలదు అని బైబిల్ చెప్తోంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక్కడే ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం చనిపోయినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మానవ చరిత్రలో ఒకసారి చూడండి, మీరందరూ మేధావులే కదా, ఎవరు మన పాపాల కోసం చనిపోయారు? ఈజ్ ఇట్ నాట్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఆన్ ద క్రాస్? యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఎందుకు మరణించాడో అర్థమవుతుందో తెలుసా? మన పాపాల కొరకు మరణించాడు. ప్రియులారా, the accumulated of sin of mankind transferred into the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి మీద మానవుల యొక్క పాపాలన్నీ కూడాను మరి ఆయన మోసుకున్నాడు. ఆయన మోసుకున్నప్పుడు ఆయన పాపిగా చేయబడ్డాడు. కాబట్టి దేవుణ్ణి వదిలేశాడు. అందుకనే ఏమని కేక వేస్తున్నాడు తెలుసా? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావు? ఏలోయి ఏలోయి లామా సబక్తాని, మై లార్డ్ వై thou hast forsaken me. ఏడు తెలుసా కేక? is a cry of desolation. నరకాన్ని అనుభవిస్తూ మన పక్షాన లక్షరాల నరకాన్ని 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు తన ఆత్మలో అనుభవిస్తూ వేసినటువంటి కేక. నీ కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, మానవాళి యొక్క పాపాల కొరకు ఆ శిక్షను అనుభవిస్తూ, ఆ శాపాన్ని భరిస్తూ జీవాధిపతి అయిన దేవుడు తన ఆత్మలో అక్షరాల నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ క్రై ఆఫ్ ఐసోలేషన్. దేవుని నుంచి ఎడబాటు అనుభవిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ క్రై ఆఫ్ ఎక్స్పియేషన్. ప్రాయచిత్త బలిగా నీ పక్షాన, నా పక్షాన, సర్వ మానవుల కొరకు పాప నివృత్తి కోసం, పాప ప్రక్షాళన కోసం, మనల్ని పునీతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణిస్తున్నాడు. అందుకనే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పరిహరించబడాలి అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకోవాలి, పానార్పణ చేయాలి. చెప్పండి, ఎవరు? గుడి మీద చేసి చెప్పండి, ఎవరు నీ పాపాల కోసం చనిపోయారు? నా పాపాల కోసం చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు పరాయివాడు కాదు, శత్రువు కాదు, నీ మిత్రుడు, నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత, ప్రేమ కలిగినటువంటి కరుణామయుడు ఆయన. ఆయనను ఎదిరిస్తే గనక, ఆయన తిరస్కరిస్తే గనక నువ్వు మోక్షాన్ని తిరస్కరించినట్లే, పరలోకాన్ని తిరస్కరించినట్లే, నిత్య జీవాన్ని తిరస్కరించినట్లే. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి విషయం! యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచని వాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద నిలిచి ఉండను. The wrath of God will rest upon him. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే కనుక దేవుని ఉగ్రత కింద మనం కూడా కొనసాగిస్తున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, అలాగనే వ్యవహారాలు నడుపుతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఉగ్రత కింద అన్నం తింటున్నాం, మరి పని పాఠాలు చేసుకుంటున్నాం. జాగ్రత్త. ఎట్ ఎనీ టైమ్ ఇట్ కెన్ బి బర్స్ట్ అవుట్. అసలే తెగులు వచ్చింది. ఈ తెగులు దేవుడు అలౌ చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క అంచె దినాల్లో తెగులు సంభవిస్తుంది అని దేవుడు ముందుగానే తెలియచేశాడు. 1986లో డేవిడ్ బిల్కర్స్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన రన్ బేబీ రన్ అనే పుస్తకం రాశాడు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం, చదవండి.
ఆయన మరి ఒక దర్శనం దేవుడు ఇచ్చాడు. న్యూయార్క్ సిటీలో, ప్రపంచంలో గుట్టలు గుట్టుగల శవాలు పడి ఒకే గుంటలో బూడ్చి వేయడం, బంధువులు భార్యలు కూడా చూడకుండా తీసుకుని వెళ్ళి బూట్ చేయడం, ఇవన్నీ తన దర్శనంలో చూశాడు పిల్లరా. సో ప్రపంచానంతా ఒక తెగులు రాబోతుంది అని ఆయన దర్శనం చెప్పాడు. ఆయన జీవించున్న టైంలోనే ఈ భయంకరమైనటువంటి తెగులు రావడం మనం గమనిస్తూ ఉన్నాం. అంచె దినాల్లో, అంత్యకాలంలో తెగులు వస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు సువార్త 21:11-14 వచనాల్లో మనం చూసినట్లయితే మనం గమనిస్తూ ఉన్నాం. ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఈ లోకాంతం జరగబోతుంది ప్రియులారా. లోకము దాని ఆశ గతించిపోయేటువంటి కాలం దగ్గరగా సంభవిస్తూ ఉంది. సంకేతాలు కనబడుతూ ఉన్నాయి, వినబడుతూ ఉన్నాయి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కానీ మధ్యాకాశానికి వస్తే కనుక, ఈ లోకంలో యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాకాశానికి కొనిపోబడతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మరి ఆ మధ్యాకాశంలో దేవునితో మరి విందులోకి పాల్గొనడానికి వెళ్తారు. భూలోకంలో 7 సంవత్సరాలు ఏం జరుగుతుందో తెలుసా? భూమి పుట్టకు ముందు అటువంటి భయంకరమైన శ్రమలు ఎన్నడూ కలుగలేదు. అంత భయంకరమైన శ్రమల్లో వ్యక్తులు విడవబడతారు. ప్రపంచంలో మరణం కోసం వెతుకుతారు, కానీ మరణం వారికి దొరకదట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో దేవుడు ఇచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి రక్షణ మనం బొందిలో ప్రాణం ఉండగానే మనం దానికోసం ఆగిపడాలా. కాబట్టి మనం చూసినట్లయితే కనుక యేసు అనేటువంటి పేరులో, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎంబౌడెడ్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది. యేసు అనేటువంటి మాటకు దేవదూత చెప్పినటువంటి అర్థం ఏంటో తెలుసా? తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే కాపాడును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. జీసస్ ఆ పేరు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. దేవుని పాపం నుంచి రక్షించడానికి ఉద్భవించిన దేవుని ఉగ్రత నుంచి, నరకం నుంచి రక్షించేటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ప్రియమైనటువంటి వాళ్ళ, జీసస్ అనే మాటకు అర్థం రక్షకుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఉద్భవించినటువంటి రక్షకుడు. అందుకని ఒక దైవజనుడు అంటాడు, ద ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఫర్ సిన్ వాజ్ ఫౌండ్ ఇన్ ద బైబిల్. పాపం యొక్క పర్యవసనాలు, పాపం స్పష్టంగా వివరించబడడం బైబిల్లోనే చూస్తున్నాం. అండ్ ద సొల్యూషన్ ఈజ్ ఫౌండ్ ఆన్ ద క్రాస్. దానికి పరిష్కారం ఎక్కడ ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో దానికి పరిష్కరించబడింది. పాపం అనేది పరిష్కరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాప క్షమాపణ ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ప్రియమైనటువంటి వాళ్ళ, పాపాత్మురాలైన స్త్రీ ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానం కలదానివై వెళ్ళు. పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించేది. అది ఏ విధంగా పాప క్షమాపణ అనుగ్రహిస్తాడో తెలుసా? మనం పాపి అని గ్రహించినప్పుడు, చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపం పొందినప్పుడు, హృదయపూర్వకంగా వచ్చిన ప్రార్థన మన హృదయాంతరాల నుంచి, ఎస్ లార్డ్, ఐ హావ్ డన్ మిస్టేక్స్, ఐ హావ్ డన్ సిన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో పాపాలు చేశాను ప్రభువా అని నీ హృదయంలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉచితంగా నీ పాపాలు ఆయన క్షమించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. పాప క్షమాపణ కంటే ఈ లోకంలో గొప్ప వరం, దేవుడిచ్చే వరం లేదు, మరొకటి ఉండదు ప్రియులారా. రక్షించబడినటువంటి పాపులు పాప క్షమాపణ పొందినటువంటి అద్భుతమైన పాప క్షమాపణ పొందడమే కాదు, పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి రుజువులు కూడా ఇస్తాడు ఆయన. ఈ లోకంలో ఉన్నప్పుడు పాపం యొక్క శక్తి నుంచి ప్రతిరోజు విడుదల చేస్తాడు. మనం మరణించిన తర్వాత పాపం యొక్క సన్నిధి నుంచి పూర్తిగా రక్షించి పరలోకానికి తీసుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి దేవుడు.
ఒక గొప్ప నిరీక్షణ ఇస్తాడు. మరణించినా కానీ గొప్ప నిరీక్షణ కలిగి రానున్నటువంటి గొప్ప పరలోకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరి బ్లెస్సింగ్స్ అన్నిటికి కూడా నేను స్వాస్థ్యంగా వారసుడుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఎటువంటి గొప్ప సాల్వేషన్ ఏంటి తెలుసా? ఇది కేవలం పాపాలని రక్షించటానికే కాదు, పాప క్షమాపణ ఇవ్వడానికే కాదు ప్రియులారా, నిర్భయులమై ఈ లోకంలో నివసించటానికి. దేవుని యొక్క వాక్యంలో ఏమి వ్రాయబడింది అంటే, ప్రియమైనటువంటి వారులారా, మనం గమనిస్తున్నాం, సేవ్డ్ us from all kinds of fear. Saved us from all kinds of fear. సో జీవిత కాలమంతయు నిర్భయులమై, ఈ లోకంలో మానవుడు భయాలతో నిండి ఉన్న జీవితం. దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫియర్స్. మానవ జీవితం అంతా కూడాను భయాలతో నింపబడి ఉంది. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు ఏమవుతుందో, నా బిడ్డలు ఏమవుతారు, నేనేమవుతాను, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ థర్డ్ వేవ్ వస్తుందేమో, ఒమిక్రాన్ వస్తుందేమో, భవిష్యత్తు గురించినటువంటి భయం, ఆందోళన ప్రతి వ్యక్తిలో ఉన్నది. నీ జీవితంలో కూడా ఉన్నది ప్రియులారా. యు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ నాట్ ఓన్లీ దట్ యు హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితుల ప్రభావం, ఎందుకు ఇట్లా సంభవించింది, ఎందుకు పరిస్థితులు ఇట్లా వెళ్తూ ఉన్నాయి, ఒకరినొకరు పలకరించుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎక్కడికి బయటికి సరదాగా పిక్నిక్ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఫియర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి ఆందోళన, భయాలు మన జీవితాల్లో ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, సో నాట్ ఓన్లీ దట్, ఫియర్ ఆఫ్ ఎనీథింగ్, ఫియర్ ఆఫ్ మ్యాన్. మనుషులంటే భయం. కొంతమంది రకాల మనుషుల్ని పలకరించుకోవడానికి ఇష్టపడం, వాళ్ళతో మూవ్ అవ్వడానికి ఇష్టపడం. ప్రిజుడిస్ని బట్టో, కాంప్లెక్స్ని బట్టో, మరి ఏ కారణం చేత అయినా కానీ there is sort of fear in our life. ఒక భయం నీ జీవితంలో ఉంది. ఆ భయానికి కారణం ఏంటో తెలుసా? పాపమే. పాపం వల్ల ఈ లోక సంబంధమైనటువంటి భయాలన్నీ కూడా, సంఘర్షణలన్నీ కూడా మానవ జీవితాన్ని అతులకుతులం చేస్తూ ఉన్నాయి. ఏ భయం నిన్ను, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని తొలిచి వేస్తుంది రాత్రి కాలం? ఏ భయంలో ఉంటున్నావు ప్రియమైనటువంటి వాళ్ళారా? ఆ భయాలన్నిటిలో నుంచి పేతురు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ భయాలన్నీ ఆ వ్యక్తిలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు God redeemed and relieved from all kinds of fears in his life. పడిపోతానేమో అన్న భయం. ప్రభు నమ్ముకుంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనేటువంటి భయం, భవిష్యత్తు గురించినటువంటి భయం, కష్టపడి చదువుతున్నా నాకు ఉద్యోగాలు వస్తాయిలేవో అని భయం, సమాజంలో నన్ను ఏమనుకుంటారో అనే భయం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏ భయం నిన్ను కృంగదీస్తుంది రాత్రి కాలంలో? ఆయన గొప్ప రక్షణలో పాప క్షమాపణతో పాటు, పాపం నుంచి రక్షించడంతో పాటు, పాపాన్ని క్షమించడంతో పాటు ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి దీవెన ఏమిటో తెలుసా? సమస్త ఆందోళన నుంచి, భయంలో నుంచి నిన్ను విడుదల చేస్తాడు. 20 కోట్ల రూపాయలు ఉంటే ఎంత ఆనందంగా ఉంటావో, 2 రూపాయలు ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువును కలిగి అంత ఆనందంగా మనం జీవిస్తూ ఉన్నాం. జీవిస్తారు వాళ్ళు. ఎందుకో తెలుసా? వారి హృదయాల్లో దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి. ధనవంతుడు తన జీవితంలో మిగులు ఆస్తి గలవాడు, డబ్బు ఉంది, హోదా ఉంది, ఊదా రంగు వస్త్రాలు ధరించేవాడు, బహుగా సుఖపడుతూ ఉండేటువంటి వాడు, పెద్దగా ఉన్నాడు. ఈ లోకంలో అతనికి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు అతని హృదయంలో లేడు. లాజర్ అనే దరిద్రుడు ఉన్నాడు. అతను ఈ లోకంలో ఏమీ లేవు, కానీ దేవుడు కలిగి ఉన్నాడు. వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ప్రియులారా? మన జీవితంలో చరమాంక దశలో ఉన్నప్పుడు ఏవి కూడా మనం కాపాడలేవు. సో దేవుని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎటువంటి మెసేజెస్ ఇవ్వబడ్డాయో తెలుసా లోకానికి? అందుకనే క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ఫియర్ నాట్. భయపడద్దు. దేవదూత గొల్లలకు చెప్పి భయపడకూడి. అలాగనే మరియకు చెప్పింది దేవదూత గబ్రియలు, భయపడకూడి.
అలాగనే తండ్రి అయిన యేసేపుకు భయపడకూడదు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి చోట కూడా దేవుడు ఆ వాగ్దానంతో నింపాడు. యేసు ప్రభు పుట్టడంతోనే భయానికే భయం పుట్టి వెళ్ళిపోయినట్టు ఉంది. సమస్త భయాల నుంచి నిన్ను విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రక్షణలో మరొక భాగం, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి అద్భుతమైన రక్షణలో మరొక భాగం ఏంటో తెలుసా? మన పాదములను సమాధాన మార్గంలో నడిపించుటకై, గైడ్ అవర్ ఫీట్ ఇన్ టు ద వే ఆఫ్ పీస్. మన జీవితాలు అల్లకల్లోలంగా ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక ఆర్డర్లీనెస్లో లేవు. మన ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి, మన జీవితం మొత్తాన్ని కూడా శాంతి మార్గంలో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ అనదర్ డైమెన్షన్ ఇన్ ద సాల్వేషన్ రాట్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు మానవాళికి ఇచ్చేటువంటి అద్భుతమైన రక్షణలో ఒక భాగం ఏంటంటే తెలుసా? పాప క్షమాపణ ద్వారా ఆ వ్యక్తికి సమాధానం, అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఎటువంటి సమాధానమో తెలుసా? దేవునితో సమాధానం, దేవునితో దేవుని యొక్కతో సంబంధం, దేవునితో రిలేషన్షిప్ రెస్టోర్ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ పాపాలు క్షమించబడిన దినం రోజు దేవునితో నీకు సమాధానం ఏర్పడుతుంది. అంతేకాదు, ఇతరులతో కూడా నీకు సమాధానం ఏర్పడుతుంది. నిజమైన రీతిలో నీ భార్యతో, నీ పిల్లలతో సమాధానం ఏర్పడుతుంది. నువ్వు పనిచేసే చోట నీ కొలీగ్స్తో చాలా చక్కటి సమాధాన బాంధవ్యాలు ఏర్పడతాయి. మూడోది, నిన్ను గురించి నీకున్నటువంటి అద్భుతమైనటువంటి సమాధానం నీ హృదయంలో ఉంటుంది. చెప్పన సఖ్యం గాని మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయం నిండా నింపబడుతుంది. మానవ జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం నీ తలంపులకు కావలి ఉంటుంది. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి సమాధానం ఆయన ఈ లోకానికి ఇవ్వబోతున్నాడో చూడండి. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూతలు దే సంగ్ అబౌట్ ద పీస్. ఆయన సమాధానం గురించి వాళ్ళు గాన ప్రతిగానాలు చేశారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద ప్రజలకు సమాధానమును కలుగుగాక అని గాన ప్రతిగానాలు చేశాడు. ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టక పూర్వం 730 సంవత్సరాల సమాధానాధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ విల్ బోర్న్ అని ఆయన ప్రవచించబడింది. అంతేకాదు పిల్లలు, ఈ లోకంలోంచి ఆయన వెళ్ళేటప్పుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి చివరి వాగ్దానం లేక ప్రామిస్ ఏమిటో తెలుసా? నేను నా శాంతిని నేను అనుగ్రహిస్తున్నాను. యోహాను సువార్త 14:27 వచనంలో, ఐ గివ్ మై పీస్ నాట్ లైక్ అన్ టు ద వరల్డ్. ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఫలానివి చేయండి మీకు శాంతి వస్తుందని చెప్పడానికి చాలా మంది వ్యక్తులు బయలుదేరారు. కానీ నేనే శాంతిని, ఎంత క్లెయిమ్ చేస్తున్నాడో చూడండి. సో అక్కడ శాంతి అనేది పర్సనిఫై చేసి మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ఐ, ద పీస్ ఈజ్ ఐ. నా శాంతినే, ఈ లోక సంబంధమైనటువంటి శాంతి కాదు. ఆయన ఇచ్చేటువంటి శాంతి లోకానికి సంబంధించినటువంటి శాంతి కంటే చాలా గొప్పది. ఆ రోజు రాత్రి ఆయనను అరెస్ట్ చేయబోతున్నారు. ఏ విధంగా చనిపోతాడో యేసు ప్రభు వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ చెక్కు చెదరినటువంటి శాంతి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. అటువంటి శాంతిని నీకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. నా శాంతినే నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు. ఈ లోకం ఎవరికైనా శాంతిని ఇస్తుందా అండి? మనం అనుకుంటాం డబ్బుల్లో, సెక్యూరిటీస్లో, ఎల్ఐసి పాలసీస్లో, వీటన్నిటిలో భద్రత ఉంది, శాంతి ఉంది అని అనుకుంటాం. చాలా పొరపాటు పిల్లల, చాలా పొరపాటు. నిజమైనటువంటి శాంతి మన హృదయాంతరాలలో సంభవం. దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్. ఈ శాంతి కోసం ఎంతో మంది డబ్బులు కలవాళ్ళు చాలా దేశాలు తిరిగారు, కానీ వాళ్ళు పొందలేకపోయారు. హాంకాంగ్లో ఒక వ్యక్తి ఒక ఆలయంకి వెళ్ళి పూజిస్తూ ఉంటే
అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ ప్రింట్ మీడియా కనిపెట్టాడు. సార్ మీరు టైటానిక్ సినిమాలో హీరో కదా. అవునను. ఏం సార్ ఏం ఇంటిమేషన్ లేకుండా వచ్చేసారంటే, ఎందుకు వచ్చారంటే అన్ని లోకమంతా సంచరిస్తున్నాను, నాకు నిజమైనటువంటి శాంతి కావాలా, నాకు నిజమైనటువంటి శాంతి కావాలా. ఆయన అన్నాడు ఒక పిక్చర్లో నటించినందుకు 80 కోట్లు ఇచ్చారట. కానీ అతనికి శాంతి లేదు పిల్లలు. అక్కడికి వచ్చి శాంతి కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నిజమైనటువంటి శాంతిని అనుభవించినటువంటి వారు బోల్డంతమంది. ఒక డాక్టర్ చెప్తాడు, తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ 87% ఆఫ్ హీస్ పేషెంట్స్ దే వాంట్ పీస్ ఇన్ మైండ్, పీస్ ఇన్ బాడీ అండ్ పీస్ ఇన్ సోల్. మానసిక శాంతి కావాలా, శారీరక శాంతి కావాలా, అలాగనే ఆత్మలో శాంతి కావాలా. రోజు రాత్రుల్లో నిద్రపోతున్నావా? రాత్రుల్లో ఉదయాన్ని 3 గంటలకు తప్ప నిద్ర పట్టినటువంటి వాళ్ళు ఎంతమంది భారతదేశంలో? కష్టపడితే తప్ప, అలసిపోతే తప్ప, యూట్యూబ్లో అది చూసి ఇది చూసి బాగా అలసిపోయి పడుకోవటం నేర్చుకున్నారు అందరూ కూడా. మనం ఫోన్లో మాట్లాడుతున్న అమెరికాలో ఒక అతనితో మాట్లాడుతున్నాం. 3 o'clock దాకా మార్నింగ్ నాకు నిద్ర పట్టదు. 3 o'clock దాకా మార్నింగ్ నిద్ర పట్టదు నాకు. రాత్రుల్లో నీకు నిద్ర పడుతుందా? అనేకమైనటువంటి ఆలోచనలతో నువ్వు శాంతిని కోల్పోయేటువంటి భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్రేమైన వారులారా, వాస్తవాల్ని మాట్లాడుతున్నాను, ప్రేమతో మాట్లాడుతున్నాను, బ్రతిమలాడుతూ ఉన్నాను. నిజమైనటువంటి శాంతి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహిస్తాడు. నా శాంతినే ఆయన ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన వరం మానవాళి మొత్తానికి కూడాను. నా శాంతినే, ఐ లివ్ మై పీస్ అని ఇంగ్లీష్లో, ఐ లివ్ మై పీస్. ఈ లోకంలో ఆయన శాంతిని వదిలిపెట్టిపోయాడు ఒక బహుమానంగా నీకు నాకు. ఆయన ఇచ్చేటువంటి శాంతి ఎటువంటిదో తెలుసా? ఇట్స్ ఎ పర్సనల్ పీస్. వ్యక్తిగతంగా నీకు ఇస్తాడు, సామూహికంగా కాదు ప్రియులారా. నీ వ్యక్తిగత జీవితంలో నిజమైనటువంటి శాంతిని ఆయన ఇవ్వడానికి మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఇచ్చేటువంటి శాంతి ఇటర్నల్, శాశ్వతమైనటువంటి శాంతి, which is not affected by outside circumstances. Literally, it is not affected by outside circumstances. ఆస్తులన్నీ పోయినాయి, కొడుకు కూతుళ్ళందరూ చనిపోయారు, భార్య కూడా ద్వేషించింది. అయినప్పటికీ కూడాను యోబులో దేవుడిచ్చే శాంతిని ఏమాత్రం కూడా కోల్పోలేదు. The real peace that really sustained him even till the end of his life. That peace he promised. అటువంటి శాంతిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన. ఏ సమస్య నిన్ను కలవరపరుస్తుంది, ఏ సంఘర్షణలో నీ హృదయం ఈ రాత్రి కొట్టుమిట్టాడుతూ ఉంది, ఇతరులకు చెప్పుకోలేక, ఇతరులతో పంచుకోలేక సతమతం అవుతున్నావేమో వ్యక్తిగతంగా. ఇదిగో నా ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నిరంతరం ఉండేటువంటి శాంతిని, ద పీస్ ఐ గివ్ విల్ బి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూస్లీ. జీవనది పారినట్టుగా నిరంతరము ఆ శాంతి మన హృదయాల్లోనే ఉంటుంది పిల్లారా. ఒక విశ్వాసి పాపం చేస్తేనే ఆ శాంతి కోల్పోతాడు తప్ప మిగతా సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఆ శాంతిని కోల్పోయే ఛాన్స్ లేదు. అటువంటి గొప్ప శాంతి ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. హీ గివ్స్ ఫ్రీలీ. నీకు ఉచితంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదేదో వ్యాపారం చేయడానికి ఆయన, నీ ఆత్మను రక్షించడానికి, నీ ఆత్మను భయంకరమైనటువంటి పాపం నుండి పాప క్షమాపణ అనుభవించడం ద్వారా, భయాలన్నీ తొలగించడం ద్వారా నిజమైనటువంటి సమాధానాన్ని నీ హృదయంలో నింపడానికి. What are the great dimensions of the salvation he wrought in Jesus Christ? ఎటువంటి అద్భుతమైనటువంటి గొప్ప శాంతి మన జీవితాల్లో ఆయన. చివరిగా ఎంతో అద్భుతమైనటువంటి మాట, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. చీకటిలోను
మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. యెషయాలో ఉంటుంది అద్భుతమైన ప్రవచనం. ఇవన్నీ ప్రవచనాలే పిల్లరా, ఎంత అద్భుతంగా నెరవేర్పు చూస్తున్నామో చూడండి. Those who are in darkness and the shadow of death, ఎవరైతే చీకటిలో, అజ్ఞానమైన చీకట్లో, పాపమైన చీకట్లో, అమాయకత్వంలో ఉంటూ ఉన్నారో, ఎవరైతే మరణ ఛాయలో జీవిస్తూ ఉన్నారో, those who are living under the shadow of death, మరణ ఛాయలో నివసించేటువంటి వారికి గొప్ప అరుణోదయ దర్శనం, a new dawn, a new hope, a new faith, a new way was granted in Jesus Christ. How? From above. పై నుండి ఆయన మనకు అనుగ్రహించాడు. ఎట్లా? బై హిస్ విజిటేషన్. ఆయన ఈ లోకానికి రావడం బట్టి. ప్రియమైనటువంటి వారులారా, ఏది చెప్పినా మానవుడు భయపడ్డం. జాగ్రత్తగా ఆలోచించండి. రేపు సాయంత్రం 4 గంటలకు నువ్వు చచ్చిపోతా ఉన్నప్పుడు వెంటనే భయపడతాడు. మరణ భయం మానవుని వెళ్తుంది. The whole humanity and mankind is under the fear of death, clutches of death. మరణం, ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. కోవిడ్ వలన మన ప్రియులు ఎంతో మంది కోల్పోయాం. మనం ఈరోజు ఉంటున్నాడు, 2 రోజుల తర్వాత మరణించాడనే వార్త మనకు చాలా ఆందోళన కలిగించే విధంగా ఉంది, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఆల్ మ్యాన్ కైండ్ ఈజ్ అండర్ ద షాడో ఆఫ్ డెత్ అండ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మరణం పొంచి ఉంది, జాగ్రత్త. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు అని అవమానంలో ప్రభువు చెప్తాడు. దేవుడు అడగట్లేదు ప్రియులారా. Satan always wants to destroy our soul. Satan always to destroy our physical life also. వాడు నిర్ణయించబడింది సాతానుకి, ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. వాడు నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్తున్నాడు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. మరణం అనే బూచిని చూపించి భయపెడుతూ ఉన్నాడు. మరణం ఖచ్చితం. నువ్వు ఇష్టపడినా ఇష్టపడుకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నువ్వు నేను మరణించాలా. మరణించిన తర్వాత ఏమవుతుంది? నీ ఆత్మకు భద్రత ఎక్కడా? ఇన్నాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా పాపంలో జీవిస్తూ, యథేచ్ఛగా ఉంటూ, నిర్భయంగా ఉంటూ, తిరుగుబాటుతో ఉంటూ, లెక్కలేనితనంగా జీవిస్తూ, ఎన్నిసార్లు ఈ విధిలో యేసుక్రీస్తు ప్రభు వారు గురించి చెప్పబడుతున్నా కానీ ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ప్రియమైనటువంటి వారులారా, బైబిల్లో మరణము పొంచి ఉన్నది. కిటికీల గుండా మరణం ప్రవేశిస్తుందట. ప్రతి మానవుడు తన ఉనికి పట్టుకుపోతూ ఉన్నాడు. మన్నైతే తిరిగి మన్నైపోవాలా, ఆత్మ దావి చేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా? జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ మనం ఏమైతే నమ్మామో, ఏమైతే విశ్వసిస్తున్నామో, ఏ నమ్మికలు అయితే మనకున్నాయో, ఏ కన్విక్షన్స్ అయితే మనకున్నాయో, ఈ మరణాన్ని దాటించి పరలోకానికి చేర్చగలిగినటువంటి గొప్పతనం వాటిలో ఉందా లేదా ఆలోచించుకోవాలి. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మార్తాతో అంటున్నాడు. అందుకు యేసు, పునరుద్ధానము నేనే, జీవం నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. He is life. Not only source of life, but he is life. ప్రియమైనటువంటి వారులారా, ఆయన జీవమై ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో,
ఆయన జీవం మన హృదయంలోకి వస్తుంది. దాన్ని బైబిల్లో నిత్య జీవం అంటారు పిల్లలు. ఈ లోకంలో ఉండగానే నువ్వు పరలోకానికి వెళ్తానన్నటువంటి గొప్ప గ్యారెంటీగా నిత్య జీవం నీకు ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడతాం. ఈ లోకంలో ఉండగానే గంట పదంగా నొక్కి వక్కానిస్తూ నేను పరలోకంలో ఒక రోజు ఉంటాను నా ప్రభుతో అనేటువంటి గొప్ప విశ్వాసం దేవుడు నీకు ఇస్తాడు. మరణం ఓడింపబడింది. నీ మీద ఏమీ కానీ మరి ఆధిపత్యం లేదు. నరకానికి అంతకంటే ఆధిపత్యం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాడు. కానీ మరణంలో నుండి, మరణం అంటే అక్కడ నరకం అని అర్థం, మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. నేను 1970 జూన్ 14 సాయంత్రం 6:30 గంటలకు యేసు ప్రభుని అంగీకరించాను. దట్ మూమెంట్ ఐ పాస్ ఫ్రమ్ డెత్ అంటూ లైఫ్. తిరుగులేని నమ్మకం ఇది, తిరుగులేని నిజం ఇది, తిరుగులేని సత్యం ఇది. ఎందుకంటే నేను విశ్వాసం ఉంచినటువంటి దేవుడు నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని అని చెప్పాడు. మరణం యొక్క భయంకరం ఏంటో ఆయనకు తెలుసు. మరణం తర్వాత ఏం జరుగుతుందో మరణించినటువంటి ఆయనకు తెలుసు. మరణించి తిరిగి లేచాడు కాబట్టి నన్ను మరణంలో నుండి అవతల ఏం జరుగుతుందో అక్కడికి తీసుకొని వెళ్తాడు. నిత్య నివాసానికి తీసుకొని వెళ్తాడు. యుగ యుగాలు దేవునితో పాటు సంతోషంగా ఈ లోకంలో జీవిస్తాం. ప్రియులారా, వాట్ అబౌట్ యూ? నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడ ఉండబోతుందో ఆలోచించావు ఒక్కసారి. నీ జ్ఞానం, నీ చదువు, నీ పదవులు, నీ యొక్క అధికారం, దర్పణం, సొసైటీలోకి నీకున్నటువంటి గొప్ప పేర్లు, ఇవన్నీ కూడా ఏమి కూడా అడ్డు రానే రావు ప్రియులారా. ఇవన్నీ కూడా మనల్ని మరణించకుండా కాపాడలేవు. జోయల్ లూకాస్ అని మరి ఆ బంగారాభరణాల వ్యవస్థాపకుడు చనిపోయాడు. చనిపోయే వయసు కాదు యాక్చువల్గా. ఆయన చనిపోయినప్పుడు ఆయన మీద ఎన్ని కిలోల బంగారం మరి అలంకరించారో ఆ ఫోటో మరి హల్చలైంది యూట్యూబ్లో. మరి వాటన్ని ఏమి కూడా రక్షించలేకపోయినాయి మరణంలో నుండి. మైకల్ జాక్సన్ అని ఉన్నాడు. 150 సంవత్సరాలు జీవించాలని ఇష్టపడ్డాడు. ప్రణాళిక వేసుకున్నాడు. 12 మంది డాక్టర్లను దగ్గర పెట్టుకున్నాడు. చాలా చిన్న వయసులోనే అతను చనిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రియమైనటువంటి వాళ్ళ, వీ డు నాట్ నో వెన్ డెత్, మరి మరణం ఎప్పుడు మృంగి వేస్తుందో మనకు తెలియదు. ఎవరు ఏం చేయలేరు. మరణం నుండి ఈ లోకంలో ఏ శక్తి గాడు, ఏ వ్యక్తి కూడా కాపాడలేడు. ఇట్ ఈస్ ఇన్విటబుల్, unavoidable, whether we like it or not. It's going to happen at that point of death. జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకుంటారా? ఒకవేళ నువ్వు ఈరోజు తిరస్కరించినా కానీ ఆ మరణించే సమయంలో యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకో. అద్భుతమైనటువంటి మోక్షాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సో ఈ లోక జీవిత కాలం అంతా కూడాను ఒక నిర్ణయ కాలమే. ఎంత జీవిస్తారు చెప్పండి? మహా ఉంటే 80 సంవత్సరాలు, 90. చాలా మంది అంతవరకు జీవించారు. ఈ లోకం నువ్వు నిత్యత్వానికి తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయ కాలం. జీవితం యొక్క ఉద్దేశాన్ని, సాఫల్యత కోసం నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయ కాలం. నువ్వు బ్రతుకుతున్నటువంటి ఈ కాలం అంతా కూడా. ప్రియమైనటువంటి వాళ్ళ, కాబట్టి నిత్యత్వం కోసం మరి సిద్ధం కావాల్సినటువంటి సమయం, జీవించేటువంటి ఈ కాలం. నిత్యత్వం కోసం ఏ ఏర్పాటు చేసుకున్నావు? వాట్ ప్రొవిజన్ యూ హ్యావ్ మేడ్ ఫర్ ఇటర్నిటీ? ఆ ధనవంతుడు నిత్యత్వం కోసం ఏ ఏర్పాటు చేసుకోలేదు. లాజరు నిత్యత్వం కోసం చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఏవి లేకపోయినా ఆయనకు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి మరి అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ తీసుకొని వెళ్ళారు. వాట్ ఏ గ్లోరియస్ డే ఇట్ విల్ బి. ఎంత మహిమకరమైనటువంటి గొప్ప దినం పిల్లరా
గొప్ప దినం, అటువంటి గొప్ప రక్షణను. సో ఆ మరణం నుండి నిన్ను నన్ను రక్షించడానికి, ఆ మరణ బలం గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా జయించడానికి రక్త మాంసంలో ఆయన పాలివాడయ్యాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, టు డెస్ట్రాయ్ ద ఈవిల్ వర్క్స్. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు డెస్ట్రాయ్ ద ఈవిల్ వర్క్స్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఎటువంటి గొప్ప రక్షణ చెప్పండి! ద కాంప్రహెన్సివ్ salvation wrought in the person of Jesus Christ, which was told by prophets. ప్రవక్తలతో ఆయన ఈ లోకానికి రాకముందే చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. శత్రువుల భయం నుండి, సాతాను యొక్క భయం నుండి విడిపించడానికి, పాప క్షమాపణ మరి పాపాల్ని క్షమించడం ద్వారా రక్షణను, అనుభవపూర్వకమైనటువంటి రక్షణని ఈ లోకంలో మన కోసం ఇవ్వడానికి, అన్ని రకాల భయాల్ని మన జీవితంలో నుంచి తీసివేయడానికి, మన జీవితాన్ని శాంతి మార్గంలో నడిపించడానికి, మరణ భయం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి, ప్రియమైనటువంటి వాళ్ళరా, అరుణోదయ వాత్సల్యం, గొప్ప వాత్సల్యం. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అబౌవ్. పరలోకం నుండి దేవుని ప్రేమ అలా కురిసింది అన్నమాట, మంచులాగా అలా కురిసింది. పైనుండి మనకు అనుగ్రహించబడింది. ఆయన మనకు అరుణోదయ దర్శనమును. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇట్స్ ఎ గ్రేట్ హోప్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారిలోనే నిజమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి, మరణానికి కూడా భయపడినటువంటి నిరీక్షణ. ఈ లోకంలో ఏ భయానికి భయపడినటువంటి, నిర్భయులుగా ఉండేటువంటి నిరీక్షణ దేవుడు మనకిస్తున్నాడు. శాంతి సమాధానంతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు నీకు నాకు అందిస్తున్నాడు. అటువంటిది నీకు కావాలా? ఈ రాత్రి దయచేసి ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి అని ఒక చిన్న ప్రార్థన. ఒకవేళ నువ్వు నాకు కనపడలేకపోవచ్చు, ఎక్కడో నుంచి వింటున్నావు, నాకు తెలుసు, యు ఆర్ హియరింగ్ మై వాయిస్. సో దేవుని వాక్యం ఎంతో ప్రత్యక్షంగా, ఎంతో వివరంగా, విపులీకరణతో నీ హృదయంలోకి వస్తూ ఉన్నప్పుడు నీ స్పందన ఏమిటి? నీ స్పందన. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ యేసు ప్రభువుని తిరస్కరించినట్లయితే కనుక నిత్య జీవాన్ని తిరస్కరిస్తున్నట్లు. నిత్య జీవం ఎట్లా పొందాలని చెప్పబడినప్పుడు కూడా దానికి సరి అయిన స్పందన ఆ యవనస్తుని దగ్గర రాకపోయేటప్పటికీ జీవితం అంతా కూడా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మీ జీవితంలో వ్యసనం, అబ్బా ఇది ఎప్పుడైపోద్ది, వాక్యం అయిపోద్ది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు హృదయంలో. జాగ్రత్త, దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు. దేవుడిచ్చేటువంటి అవకాశం, మరొక అవకాశం వచ్చినప్పుడు మన జీవితంలో దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో. దయచేసి ఒకసారి గమనించాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. ఒకసారి మీ మనసుల్ని నా మాటల మీద లగ్నమించండి. యేసుక్రీస్తు ప్రభువారు పరాయి వాడు కాదు. ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకంలో ఉద్భవించిన వ్యక్తి కాదు. ఒక మార్గాన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి, తండ్రితో, దేవునితో మనల్ని ఐక్యపరచడానికి, పరలోకానికి, మోక్షానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, ఒక వ్యక్తి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నుండి కలిగినటువంటి వాత్సల్యం అదే. దేవుడు గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు. నువ్వు నశించిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. ఈ లోకంలో రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, భయాలతో, శాంతి లేకుండా, మరణ భయంతో జీవించడం అస్సలు ఇష్టపడని ఏకైక వ్యక్తి ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభువు. ఆయన ప్రేమించినట్టు ఈ లోకంలో నీ భర్త, నీ భార్య, లేకపోతే స్నేహితుడు ఎవరు ప్రేమించట్లేదు. చెప్పండి, నీ కొరకు ఎవరు మరణించాడు, ఎవరు త్యాగం చేశారు? ఈజ్ ఇట్ నాట్ జీసస్ క్రైస్ట్?
యేసుక్రీస్తు ప్రభు కాదా? ఆయన నీ స్నేహితుడు, నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప త్యాగమూర్తి. నువ్వు రక్షించబడాలని తపన పడుతున్నటువంటి నీ హృదయమైనటువంటి వాక్యం దగ్గర కన్నీటితో నీ హృదయం తెరిస్తే కనుక ఆయన లోపలికి ప్రవేశించి అద్భుతమైన రక్షణతో నిన్ను అభిషేకించేటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన. ఆయన నిరాకరించడం అంటే నిత్య జీవాన్ని నిరాకరించడమే, పరలోకాన్ని నిరాకరించడమే, దేవుని యొక్క దీవెనలను నిరాకరించడమే. ప్రేమైనటువంటి వారులారా, కఠినత్వం నుంచి పక్కన పెడదాం, నిర్లక్ష్యం నుంచి పక్కకు వద్దాం, కఠినమైన హృదయాల నుంచి పక్కకు వద్దాం. పోస్ట్పోన్ చేసుకొని తర్వాత ఆలోచిద్దాంలే అనే స్వభావం నుంచి మనం పక్కకు వద్దాం. ఈరోజు నువ్వు పోస్ట్పోన్ చేసుకుంటే ఏ రోజుకైనా పోస్ట్పోన్ చేసుకోగలిగినటువంటి తత్వం కలిగి ఉంటాం. మరొకసారి మన జీవితంలో ఈ చక్కటి అవకాశాలు దేవుడు ఇవ్వడేమో. కాబట్టి తల వంచి నీవు నీ హృదయాన్ని ప్రభువుకు అర్పించుకో. జీవితంలో చేయాల్సినటువంటి ప్రార్థన, ఓ చిన్న ప్రార్థన ఇదే. యేసుక్రీస్తు ప్రభువా, నా పాపాల కొరకు మీరు మరణించారు, మీకు వందనాలు. నా హృదయంలోకి రండి అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాన్ని క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. అద్భుతమైనటువంటి గొప్ప దేవుడు ఆయన, అద్భుతమైనటువంటి గొప్ప దేవుడు ఆయన, ప్రేమగల దేవుడు ఆయన. సంకోచించొద్దు, సందేహించొద్దు, సంశయం ఉంచొద్దు. ఆయన గాయపడిన హస్తాలతో నీ కొరకు చూస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాల కొరకు మీరు మరణించారు, మీకు వందనాలు. నా జీవితంలోకి రండి, నా పాపాలు క్షమించండి అని నీ హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన తీర్మానం చేసినట్లయితే ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. పాత పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమించి కడిగివేసి నూతన ఆత్మను నీకు దయచేస్తాడు. మరి నిరీక్షణతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు. అంతేకాదు శాంతితో నీ హృదయాన్ని నింపుతాడు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏకకాలంలో ఇవన్నీ కూడా నీకు సంప్రాప్తించేటువంటి గొప్ప పరలోక దీవెనలేవి. పోగొట్టుకోవద్దు, కాలరాచి వెళ్ళొద్దు, కఠినంతో తిరస్కరించొద్దు. దాని ఫలితం ఎంతో ఘోరం, జాగ్రత్త. కాబట్టి ఈ రాత్రి వచ్చిన ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఎవరికి వాళ్ళం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు తెరిచి ఎవరు కూడా చూడొద్దు. మీ జీవితాల గురించి మీరు ఆలోచించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అటు ఇటు తిరగొద్దు. సో ఎవరైతే వింటున్నారో ఈ మైక్ ఎంత దూరం వెళ్తుందో వింటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకసారి కూర్చొని ఆలోచించండి నీ జీవితాన్ని గురించి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను బట్టి రెండు చేతులు జోడించి నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. యేసయ్యా, నా జీవితంలోకి రండి, నా పాపాలు క్షమించండి, నాకు మోక్షాన్ని ఇవ్వండి. ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో తీసుకో. ఒక నిమిషం అటువంటి మౌన ప్రార్థనలో మన హృదయాల్లో ప్రార్థన తీర్మానాన్ని తీసుకుందాం. ఈ నిశ్శబ్ద వాతావరణంలో నీ హృదయంలో నువ్వు చేసినటువంటి కోరిక, ప్రార్థన
ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఆయన వాగ్దానం చేశాడు, నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని వాగ్దానం చేశాడు. గొప్ప దేవుడు, గొప్ప ప్రభువు ఆయన. నీ జీవితాన్ని పునరుద్ధరించడానికి, రెస్టోర్ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు రెస్టోర్ ఫ్రమ్ సిన్ అండ్ షేమ్ అండ్ టు రెస్టోర్ ద హ్యూమన్ డిగ్నిటీ. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మీ హృదయంలో చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే కనుక బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములన్నింటినీ కూడా తుడిచివేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కెంపు వలె ఎర్రనివైన మీ పాపాలను హిమము వలె తెల్లగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తున్నాడని వాగ్దానం చేశాడు. అపనమ్మకం ఉంచుద్దాం. మీ హృదయంలో తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం దేవుడు అంగీకరిస్తున్నాడు. ప్రభు నీ హృదయంలోకి వచ్చాడని నమ్మండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, అలాగే నా కొరకు ప్రార్థన చేయండి. నేను యేసు ప్రభుని నా హృదయంలో విశ్వసించాను, నా కొరకు దయచేసి ప్రార్థన చేయండి అని ఎవరైతే తమ జీవితంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారో, మీరు ఉన్న స్థలంలో మీ కుడి చేతిని చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. నాకు కనబడేట్టుగా ఎస్, ఐ కుడ్ సీ మెనీ హ్యాండ్స్ ఆన్ ద బ్యాక్. ఇంకా ఎవరైనా ఉన్నారా? భయపడవద్దు, సిగ్గుపడవద్దు, ఏమాత్రం కూడాను నిర్లక్ష్యం చేయొద్దు. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్స్. ఎస్, ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మీ చేతులు నాకు కనబడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా హృదయంలో మీరు విశ్వసించండి. అద్భుతమైనటువంటి గొప్ప దీవెనలని ప్రభువు మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. మే గాడ్ బ్లెస్ యూ. కఠినపరచుకోవద్దు. ఐ నో యూ హ్యావ్ ప్రేడ్. నువ్వు ప్రార్థన చేసావు, నాకు తెలుసు. అలాగైతే నీ చెయ్యిని ఒకసారి కుడి చేతిని ఎత్తి చూపించు. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఓకే, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ఎవరైతే తమ హృదయాల్లో విశ్వసించారో నమ్మండి. ఆయన వాగ్దానం చేశాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వారికి నిత్య జీవం గలవాడిగా వాగ్దానం చేశాడు ఆయన. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి మీ పాపాలు క్షమించబడ్డాయి. యేసు ప్రభు నా పాపల కొరకు ఆ శిలువలో చనిపోయిన దాన్ని బట్టి ఆయన నా పాపాలు క్షమించాడని సంపూర్తిగా నమ్మండి. అలానే ఆదివారం పూట ఆరాధనకి ఇక్కడ రండి. రేపు చివరి కూటం ఉంది, మిస్ కావద్దు. దేవుని దీవులు పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, ఈ రాత్రి కాలం అనేకులు మీ యొక్క సువార్తను వినగలిగినందుకే వందనాలు అయ్యా. ఈ లోకంలో మీరు కారణ జన్ముడు ఈ లోకంలో ప్రభు జన్మించారు. అనేక దేవుడు తన ప్రవక్తల నోటిలో అనేకమైనటువంటి రీతుల్లో ప్రతి తరంలో మీరు వస్తారన్న సంగతిని ఈ లోకంలో తెలియచేస్తుంది. మా తండ్రి, ఎటువంటి అద్భుతమైనటువంటి గొప్ప నిరీక్షణను, గొప్ప రక్షణను యేసుక్రీస్తులో మీరు గుప్తం చేశారో ప్రవచన రూపంగా మాకు తెలియచేసినందుకు వందనాలు. అటువంటి గొప్ప రక్షణను కొన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో పొందుతూ ఉండగా, ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాలంగా ఎంతైతే తమ హృదయాల్లో ప్రార్థన చేశారో వారిని బలపరిచి స్థిరపరిచి, రానున్న దినాల్లో మా తండ్రి మీ విశ్వాసంలో స్థిరపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం.
మీ వాక్యం చెప్పేటువంటి కృపను పాత్రుడు అనర్హుడైనటువంటి నాకు మీరు దయచేసినందుకై మీకు వందనాలు. మా తండ్రి కూటాలు ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్నారో వారందరిని దీవించండి, కృప చూపించండి. రేపు చివరి మీటింగ్ జరగబోతుండగా మీ కృపలో వారిని దర్శించి బలపరిచి మీ యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవాల్సిందిగా వేడుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రియులతో ఇచ్చినటువంటి చక్కటి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. So thank you very much.